ఓం శ్రీ సాయిరాం. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదములకు అతి పవిత్రమైన గ్రంథరాజము సత్యం శివం సుందరం 5వ భాగములో కొంత భాగాన్ని పఠించే అదృష్టమును ప్రసాదించినందుకు త్రికరణ శుద్ధిగా వారి దివ్య పాద పద్మములకు మరొక్కసారి నమస్కరించుకుంటున్నాను. అహం సత్య బోధక వేదికను ద్వితీయ ప్రశాంతి నిలయం వేదికగా సభ్యులకు అందరికీ ఉపయోగించుకునే అవకాశం ఇస్తున్నటువంటి ఏఎస్వి నిర్వాహకులు గురువుగారులు శ్రీమతి మరియు శ్రీ మల్లెల వరలక్ష్మీనారాయణ పుణ్య దంపతులకు ఎంతయో రుణపడి స్థాపన. ఈ విధముగా స్వామివారి సేవలో తరిస్తూ ఏఎస్వి సభ్యులను కూడా అనేక మార్గములు అవకాశములు ప్రసాదిస్తూ తరింపచేస్తున్నటువంటి విశాల హృదయులు మన గురు దంపతులు. వారికి వందన మందారాలు. మన గురువు గారి అనుంగ శిష్యులు శ్రీ పి కోటేశ్వరరావు సాయిరాం గారు, శ్రీ పార్థసారథి సాయిరాం గారు మరియు శ్రీమతి పద్మా బయ్యన గారు సత్యం శివం సుందరం గ్రంథ పఠనకు దోహదం చేస్తున్నందుకు, ఇతర కార్యక్రమముల యొక్క నిర్వహణకు కూడా దోహదం చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు. 9వ తారీఖు మే నెల 25 ఈ సంవత్సరము సాయి సోదరులు శ్రీమాన్ ఐ నాగేశ్వరరావు గారు చదివినటువంటి విశ్వవ్యాప్తమైన దివ్య ప్రేమ తత్వము అను అంశమును సత్యం శివం సుందరంలో పఠించారు. వారు పఠించినటువంటి విశేషాలను ఒక్కసారి విహంగ వీక్షణ చేసుకుని ముందుకు సాగుదాము. ఎందుకంటే అవి కొంతవరకు తెలుసుకుంటే ఈ రోజు మనం చదవబోయేదానికి కాస్త కనెక్షన్ దొరుకుతుందన్నమాట. వారు చెప్పిన విషయాల్లో కొన్ని ముఖ్యమైనవి. భగవద్ విశ్వాసము ప్రేమలతో ఆధ్యాత్మిక పదంలో పయనిస్తున్నటువంటి కొందరి భక్తులలో వచ్చినటువంటి పరివర్తనల గురించి తెలియజేశారు వారు. అందులో మొదటి వారు కర్ణాటక రాష్ట్ర నివాసితులు శ్రీ ఎన్ఆర్ ద్వారకానాథ్, ఆయన సిఏ అన్నమాట. వారి అత్తగారికి స్వామి ఎటువంటి భక్తి భావం కానీ నమ్మకంగా లేదు. అటువంటి వారి అత్తగారికి స్వామివారి దర్శనమిచ్చి వారిపై ప్రేమామృతము వర్షించినటువంటి విషయాన్ని, తర్వాత వారింట్లో షిరిడి బాబా సత్యసాయి బాబా వారి ఫోటోల నుండి ధారాళంగా విభూతి వర్షించినటువంటి విషయాన్ని ప్రస్తావించారు. తర్వాత రెండవ వ్యక్తులు శ్రీమతి మరియు శ్రీ భుజాని అమెరికన్ దంపతుల అనుభవముల గురించి తెలియచేస్తూ, భుజాని గారు చిన్నప్పుడే వారికి కొన్ని ప్రశ్నలు ఆయన మస్తిష్కంలో మెదిలాయి. 3 ప్రశ్నలు అన్నమాట. ఆ 3 ప్రశ్నలకు కూడా స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు, పుట్టపర్తలు ఎప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఆయన పెద్దవారు అయిన తర్వాత వచ్చినప్పుడు స్వామివారి దివ్య వాణి నుండి ఆ 3 ప్రశ్నలకి కూడా సమాధానాలు ఇచ్చారు స్వామివారు. అంతేకాదు క్యాన్సర్ని క్యాన్సిల్ చేసినటువంటి అద్భుత చర్యను కూడా వారు చూశారు, అనుభవంలోకి తెచ్చుకున్నారు, విన్నారు. అదేవిధంగా వారు ఉంటున్నటువంటి ఫోనిక్స్ నగరంలో సాయి సెంటర్ని ప్రారంభించారు. అయితే మొదట్లో కొంతమంది వస్తే, కానీ ఎక్కడి నుంచి ఒక స్త్రీమూర్తి అక్కడికి వచ్చి భజన పాటలు ప్రతి వారం కూడా చక్కగా పాడుతుంటే ఆ సెంటర్కి అనూహ్యంగా భక్తుల సంఖ్య పెరగటం గురించి కూడా వారు తెలియజేశారు. తర్వాత భుజాని గారు భజనానంతరం విభూతి పంచుతారనమాట ప్యాకెట్ల రూపంలో. అందులో 2 దంపతులకు, అంటే 4 ఒక జత ఇంకో జత, వాళ్ళకి 2 ప్యాకెట్లు ఇస్తే అందులో అనూహ్యంగా ఆ విభూతి ప్యాకెట్లు 2 కూడా గులాబీ పూల్లాగా మారిపోవడం జరిగింది. ఇంతటి మార్పు వాళ్ళు చూస్తుండగా జరగటం వల్ల ఒక దంపతులు, ఒక జంట బాబాయ్ ఇదేదో
భయంకరంగా ఉందని చెప్పి మళ్ళీ స్వామి దగ్గరికే రావడం మానేశారు. ఒక విధమైన భయం పట్టుకుంది వాళ్ళకి. మరొక జంట స్వామివారి అద్భుత చర్యను చూసి ఆనందించి స్వామివారి పాదాక్రాంతులయ్యారనమాట. ఒకే విషయం ఒక విధంగా ప్రభావితం చేసింది, మరొకరిని మరొక విధంగా ప్రభావితం చేసింది. ఇదంతా కూడా స్వామివారి కరుణ. తర్వాత మూడవ వ్యక్తి ప్రొఫెసర్ అబ్దుల్ రజాక్ బాబురావు కోర్బు అనేటువంటి ఒక ఆయన గురించి. వారు ఎంతో కాలంగా స్వామివారి కళాశాలలో ఉద్యోగం చేయాలి, లెక్చరర్ గా ఆయన కోరిక ఉండేది అనమాట. అయితే వారు కూడా అప్లై చేశారు. ఒక పోస్ట్ 14 పోస్టులు ఖాళీ అయినాయి. 14 పోస్టులకి వివిధ ఫ్యాకల్టీస్ అనమాట. అన్నిటికీ కూడా అందరూ ఆయా సంబంధిత ఫ్యాకల్టీకి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకున్నారు. వీరు కూడా అప్లై చేసుకున్నారు. కానీ వారికి ఇంటర్వ్యూ రాలేదు, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల. అయినప్పటికీ కూడా ఒకరోజు వారికి సెలెక్ట్ అయినట్టుగా కమ్యూనికేషన్ వచ్చింది ప్రశాంత్ నిలయం నుంచి. దానికి వారు ఎంతో ఆశ్చర్యపోయారు. నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేదు, అసలు ఎట్లా దీనికి సమాధానం, ఇంటర్వ్యూ అవ్వకుండా నాకు జాబ్ ఎట్లా వచ్చిందని చాలా ఆనందం అనమాట. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఆ తర్వాత వారు అంటే అబ్దుల్ రజాక్ గారు అనమాట ప్రశాంత్ నిలయం వచ్చి మరి సెలెక్ట్ అయ్యారు కదా అని చేత యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ శ్రీ వికే గోకక్ గారిని కలుసుకున్నారు. అప్పుడు ఏమైంది అనేటువంటి విషయం ఈ రోజు మనం ఈ సత్యం శివం సుందరం పఠించడం ద్వారా తెలుసుకుందాం. ఒక ఎడిషన్ లో 196వ పేజీ అండి, మరొక ఎడిషన్ లో 263వ పేజీ నుంచి ఈరోజు మనం చదువుకుంటున్నాం. డాక్టర్ గోకాక్ పరిస్థితిని వివరిస్తూ వారు అంటున్నారన్నమాట, దాని మటుకు అది ఒక ఆసక్తికరమైనటువంటి కథే. ప్రొఫెసర్ కోర్బు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసినటువంటి వేలాది మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడం మాకు సాధ్యమైన పనేనా? మీరే చెప్పండి. అందువలన ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో మాకు ఒక దారి చూపమని మేం భగవాన్ బాబా వారిని ప్రార్థించాము. అందుకు సమాధానముగా భగవాన్ తానొక రోజున ఆఫీసుకు వచ్చి ఈ విషయం చూస్తాను అని చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తులు పంపుకున్న కవర్లను వేటిని కూడా తెరిచి చూడవలసిన అవసరం లేదని, అలాగే వారి ఎవరిని ఇంటర్వ్యూకు పిలవవలసిన అవసరం కూడా లేదని భగవాన్ బాబా వారు చెప్పారు. తాను చెప్పినట్లుగానే ఒకరోజు ఉదయం దర్శన కార్యక్రమం పూర్తి అయిన తర్వాత స్వామివారు మా ఆఫీసుకి వచ్చారు. నేను ఆయనను అనుసరించాను. అప్పుడు స్వామి ఆ దరఖాస్తులనన్నింటినీ నేల మీద పరచమని ఆదేశించారు. మేము అలాగే చేశాము. అందులో నుండి ఆయన కేవలం 14 సెకండ్లలో 14 దరఖాస్తులు పైకి తీసి అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత మేము స్వామి తీసిన 14 దరఖాస్తులు గల కవర్లను తెరిచి చూస్తే వాటిలో వివిధ శాఖలలోని 14 ఉద్యోగాలకు 14 మంది అభ్యర్థుల దరఖాస్తులు ఉన్నాయి. స్వామి ఎంపిక చేసిన అభ్యర్థులలో మర్కంటైల్లా బోధించడానికి మీరొకరు అని అబ్దుల్ గారితో చెప్తున్నారు ఆయన. స్వామి లీలకు ఈ పాటికి మేము అలవాటు పడిపోయాము. ఈ 14 దరఖాస్తులు తప్పించి మిగతా దరఖాస్తులు గల కవర్లు ఎప్పటికీ కూడా సీలు చేయబడే ఉన్నాయి అని చెప్పారు. స్వామి తనపై చూపిన అపారమైన అనూహ్యమైన అనుగ్రహంనకు శ్రీ కోర్బు హృదయం చలించిపోయింది. ఆయనకు నోట మాట రాలేదు. తర్వాత ఇంకా ఆయనకు రిజిస్ట్రార్ను కలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నట్లు కనిపించలేదు. అందువలన ఆయన కొల్హాపూర్ తిరిగి వెళ్ళిపోయారు. అదే సంవత్సరం జూన్ నెలలో శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేయడానికి
శ్రీ కోర్బు గారు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన మొట్టమొదటి సంవత్సరంలో శ్రీ కోర్బుతో భగవాన్ బాబా వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒకరోజు సాయంత్రం దర్శన సమయంలో భగవాన్ నేరుగా ఆయన వద్దకు వచ్చారు. అప్పుడు శ్రీ కోర్బు భగవాన్ బాబా వారి దివ్య చరణార విందములను స్పృశిస్తూ కృతజ్ఞతాపూర్వకమైన ఆనంద భాష్పములతో ఆయన పాదాలను అభిషేకించారు. భగవాన్ ఆయనను హౌ ఆర్ యు సర్, మీరు ఎలా ఉన్నారు అని పలకరించారు. ఆయన ఐఆమ్ ఆల్ రైట్ బాబా, నేను బాగానే ఉన్నాను బాబా అని సమాధానం చెబుతూ నౌ అని ఏదో చెప్పబోదు అర్ధోక్తిలో ఆగిపోయారు. శ్రీ కోర్బు ఆ వాక్యంను పూర్తి చేసే లోపుగానే భగవాన్ బాబా వారు మళ్ళీ ఐ నో ఐ విల్ సీ యూ లేటర్, నాకు తెలుసు, నేను నిన్ను తర్వాత చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ మాటకు శ్రీ కోర్బు చాలా ఆనందించారు. ఆ మరునాడు వైస్ ఛాన్సలర్ ఆయనను పిలిచి, స్వామికి మీరంటే చాలా ఇష్టం, మీరు చాలా బాగా పాఠాలు చెబుతారని మీ విద్యార్థులంతా చెప్పుకుంటున్నారు అని చెప్పారు. దీంతో ఆయన ఆనందం రెట్టింపు అయ్యింది. ఆ మరుసటి ఆదివారం సాయంకాలము భగవాన్ భక్తులందరికీ దర్శనం ప్రసాదించిన తర్వాత మందిరం వరండాలో కూర్చున్నటువంటి శ్రీ కోర్బు వద్దకు నడిచి వచ్చి, అయ్యా నీ పేరేమిటి అని అడిగారు. ఆయన అబ్దుల్ రజాక్ స్వామి అని బదులు చెప్పారు. స్వామి మళ్ళీ అబ్దుల్ అంటే అర్థం ఏమిటి అని అడిగారు. ఒక భక్తుడు అని అర్థం బాబా అని శ్రీ కోర్బు సమాధానం చెప్పారు. భగవాన్ బాబా తిరిగి రజాక్ అనే మాటకు అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక శ్రీ కోర్బు తడబడ్డారు. అప్పుడు స్వామియే స్వయంగా రజాక్ అంటే అల్లా అని అర్థం, సరే అల్లా అంటే అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. బాబా భగవంతుడు అని ఆ మాటలకు అర్థం అని శ్రీ కోర్బు సమాధానం చెప్పారు. అప్పుడు స్వామి, అది సరైన సమాధానం కాదు, అల్లా అనగా సర్వోన్నతమైన వాడు లేక అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నవాడు అని అర్థం. పరమేశ్వరుడు అన్నా అదే అర్థం, పరమ ప్లస్ ఈశ్వరుడు పరమేశ్వరుడు. అల్లా అనే పదానికి పరమేశ్వరుడు అనే పదానికి ఎటువంటి భేదము లేదు. ఆ సర్వోత్కృష్టమైన భగవంతుడే ఈ విశ్వముగా అవతరించాడు అని ఆయనకు బోధపరిచారు. స్వామి ఇచ్చిన వివరణకు శ్రీ కోర్బు ఆనందంతో పొంగిపోయారు. అప్పుడు భగవాన్ బాబా వారు ఆయనను ఇంటర్వ్యూ కొరకు లోపలికి పిలిచారు. జీవితంలో మొట్టమొదటిసారిగా తన ప్రభు రక్షకుడైనటువంటి భగవాన్ బాబా వారితో ఏకాంతముగా కొంచెం సమయం గడిపే అవకాశం లభించినందుకు శ్రీ కోర్బు ఆనందంతో వెక్కి వెక్కి ఏడవసాగారు. భగవాన్ ఆయనను ఊరడిస్తూ, స్థిమితంగా కూర్చో, ఏడవకు, నేనుండగా నీకు భయం ఎందుకు, నువ్వు అబ్దుల్వి, నా అబ్దుల్వి, నేను నీ రజాక్ను, ఆ సంగతి నీకు బాగా తెలుసు అని చెప్పి ఆయనలో ఆ క్షణంలోనే ఏకాత్మాభావమును నెలకొల్పారు. ఆ మరునాడు మళ్ళీ భగవాన్ బాబా వారు ప్రసాదించినటువంటి ఇంటర్వ్యూలో శ్రీ కోర్బు జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ అనుభవాన్ని శ్రీ కోర్బు ఈ విధంగా గుర్తు చేసుకుని వివరిస్తున్నారు. ఆ రోజున స్వామి నాతో పాటు 9 మంది విదేశీయులను కూడా ఇంటర్వ్యూకి పిలిచారు. కొంచెం సేపు ఏవో కొన్ని ఆధ్యాత్మిక విషయముల గురించి వివరించిన తర్వాత స్వామి నన్ను ప్రత్యేకముగా అక్కడ ఒక మూలగా ఉన్నటువంటి ఒక లోపలి గదిలోనికి తీసుకువెళ్ళి, నీకు నా యందు విశ్వాసం ఉన్నదని నాకు తెలుసు, అయితే నా సంకల్ప సృష్టి యందు మాత్రం నీకు నమ్మకం లేదు, అవునా
అని ప్రశ్నించారు స్వామి. ఆ ప్రశ్నకు నేను నిర్ఘాంతపోయాను. కానీ గత 5 సంవత్సరాల నుండి నా హృదయంలో దాగి ఉన్న ఆ సందేహమును ఆ క్షణంలో స్వామి వెలికి తీశారని మాత్రం తెలుసు. స్వామియే స్వయంగా ఈ ప్రస్తావన తెచ్చినందుకు నేను చాలా సంతోషించాను. అప్పుడు నేను ఆయనతో, నన్ను క్షమించండి బాబా, మీరు చెప్పింది అక్షరాల నిజం అని చెప్పి అంగీకరించాను. అప్పుడు స్వామి మళ్ళీ చాలా మృదువుగా, నాకు వస్తువులను సృష్టించగల శక్తి ఉన్నదా అనే విషయంలో నీ సందేహము సరైనదే. నీ నిజాయితీ, నిర్మోహమాట ధోరణి నాకు నచ్చాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏ విషయాన్నైనా కూలంకషంగా పరిశీలించకుండా వెంటనే ఒప్పేసుకోకూడదనేటువంటి నీ పద్ధతి మంచిది. ఇక ఇప్పుడు నువ్వు ఏమైనా కోరుకో, నేను వెంటనే, ఇప్పుడే, ఇక్కడే దానిని సృష్టించి ఇస్తాను. పర్వాలేదు, కొంచెం టైం తీసుకుని నీకేం కావాలో ఆలోచించి మరీ కోరుకో అని స్వామి నన్ను ప్రోత్సహించారు. నేను కొద్దిసేపు ఆలోచించి, బాబా భక్తులలో ఎక్కువ మంది ముస్లింలు లేరన్న విషయం గమనించి, బాబా విశ్వమంతటినీ తనలో ఇమిడ్చుకున్నది నేను అనుసరించే మతము యొక్క చిహ్నము, దానిపై చిత్రింపబడినది ఆయన ఏదైనా ఒక వస్తువును సృష్టించి ఇవ్వండి అని స్వామిని కోరుదామని నిశ్చయించుకున్నాను. అప్పుడు బాబా నా వైపు చూసి మృదు మధుర దరహాసముతో, అబ్దుల్, నాకు అసాధ్యమైన కోరికనేదో కోరానని నీవు అనుకుంటున్నావా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక నేను నిశ్శబ్దంగా స్వామి వైపు తేరిపార చూస్తూ ఉండిపోయాను. అప్పుడు బాబా తన కుడి అరచేతిని నాకు చూపిస్తూ, నా అరచేయి చూడు, అందులో నీకేమైనా కనిపిస్తుందా? నా అరచేతిలో గాని దాని వెనుక గాని ఏమీ లేదు, నీవే స్వయంగా పరీక్షించి చూసుకోవచ్చు అని చెప్పి తన అరచేతిని బోర్లించారు. ఆయన తొడుక్కున్నటువంటి అంగీ యొక్క చేతి భాగము కూడా మోచెయ్యి పైకి మడిచి ఉంది. స్వామి నన్ను తన చెయ్యి పట్టుకుని పరీక్షించమని చెప్పినా నేను అందుకు సాహసించలేదు. అప్పుడు స్వామి తనంతట తానే నా అరచేతిని గట్టిగా పట్టుకుని దానితో నేను తన మోచేతి నుండి క్రింది వరకు పూర్తిగా తడిమేలా చేశారు. తరువాత ఆయన, అబ్దుల్, నా అరచేతి మధ్య భాగముపై కొంతసేపు నీ దృష్టిని నిలిపి ఉంచు అని నన్ను ఆదేశించారు. ఆ విధంగా నేను స్వామి అరచేతి మధ్య భాగమును తేరిపార చూస్తుండగా కొద్ది క్షణాములలోనే ఆయన అరచేతిలోని చర్మము తెరుచుకుని దాని మధ్య భాగము నుండి ఒక గుండ్రని వస్తువేదో బయటికి రావడం కనిపించింది. ఇంతలోనే అరచేతి చర్మము మామూలుగా అయిపోయి అరచేతి నుండి తళతళ మెరుస్తున్న ఒక ఉంగరం జారి క్రింద పడింది. అప్పుడు బాబా ఆ ఉంగరాన్ని చేతిలోనికి తీసుకుని జాగ్రత్తగా పరిశీలించి మళ్ళీ నాకు ఇచ్చేయి అని చెప్పారు. స్వామి చెప్పినట్లుగా నేను ఆ ఉంగరమును చాలా జాగ్రత్తగా పరిశీలించి చూసేటప్పటికీ ఆ బంగారు ఉంగరముపై చంద్రవంక నక్షత్రము చెక్కబడి ఉండడం కనిపించింది. ఆ ఉంగరాన్ని నేను బాబాకు తిరిగి ఇచ్చివేస్తూ, బాబా, ఈ ఉంగరం విషయం నాకేమీ బోధపడటం లేదు, దయచేసి నాకు కొంచెం వివరంగా చెప్పండి అని అడిగారు. బాబా నవ్వి, నువ్వు పుట్టుకచే మాత్రమే ముస్లింవి, కానీ ఇస్లాం గురించి నీకేమీ తెలియదు అని వ్యాఖ్యానించారు. నిజమే, నాకు నా మతం గురించి ఎక్కువగా తెలియదు. అంతేకాకుండా నిజం చెప్పాలంటే నేను ఎక్కువగా మత ఆచారమును పాటించే వ్యక్తిని కూడా కాను. అప్పుడు బాబా, నేను ఈ ఉంగరమును నవరత్నములు పొదగబడిన అష్టకోణములు గలదిగా సృష్టించాను. ఈ 2 లక్షణములు కూడా విశ్వమును సూచిస్తాయి.
ఆ నవరత్నముల మధ్య ఇస్లాం మత చిహ్నమైన చంద్రవంకను నక్షత్రమును పచ్చని మరకతములతో సృష్టించాను. ఈ పచ్చని రాళ్ళు కూడా ఇస్లాం మత చిహ్నములే. ఇప్పుడు నేను ఈ ఉంగరమును నీ ఎడమ చేతి ఉంగరం వ్రేలికి పెడతాను. ఎందుచేతనంటే నీ కుడి చేతి వేళ్లు దెబ్బతిన్నాయి కదా అని చెప్పారు. నేను ఆశ్చర్యంతో నా కుడి చేతి వేళ్లను ఒక్కసారి చూసుకున్నాను. బాబా చెప్పిన మాట నిజమే. నా కుడి చేతి వేళ్లు దెబ్బతిని ఉంగరం పెట్టుకోవడానికి అనుకూలంగా లేవు. తరువాత భగవాన్ బరువైన తళతళా మెరుస్తున్న ఆ ఉంగరమును నా ఎడమ చేతి ఉంగరం వేలికి తొడిగారు. అది ఆర్డర్ ఇచ్చి చేయించినట్లుగా సరిగ్గా సరిపోయింది. మేము ఇద్దరం మళ్ళీ ఇంటర్వ్యూ గదిలోనికి రాగానే భగవాన్ బాబా అక్కడ వేచి ఉన్న విదేశీయులకు ఈ ఉంగరమును గురించి, స్వామి యొక్క సంకల్ప సృష్టి యందు నాకు నమ్మకం లేకపోవడాన్ని గురించి వివరించి చెబుతూ, ఆయన చాలా చిలిపి అంటే నాటి, గట్టి అంటే నాటి భక్తుడు అని వ్యాఖ్యానించారు. ఆయన చాలా చిలిపి గట్టి భక్తుడు అని వ్యాఖ్యానించారు. మందిరం నుండి బయటకు వచ్చిన తర్వాత అమెరికా దేశమునకు చెందిన ఒక ముస్లిం భక్తుడు భగవాన్ ప్రసాదించిన ఆ ఉంగరమును చూసి, ఉంగరం మధ్యలో ఉన్న పచ్చని మరకతం పైన అరబిక్ భాషలో అల్లా అనే పదము చెక్కబడి ఉన్నదని నాకు చూపించారు. అంతవరకు నేను కూడా ఆ విషయమును గమనించలేదు. శ్రీ ఫిలిప్ మాథ్యూ ప్రసాద్ కేరళ రాష్ట్రంలోని పాల్ఘాట్కు చెందినటువంటి ఒక గొప్ప దైవభక్తి గల కుటుంబములో జన్మించారు. ఆ పట్టణములో మత సామరస్యముతో నిండిన వాతావరణములో పెరగడం వలన చిన్నప్పటి నుండి ఆయనలో అన్ని మతములలోని మౌలికమైన ఆధ్యాత్మిక నైతిక విలువలను గురించి అవగాహన పెంపొందింది. ఇంతలో 15 సంవత్సరాల వయసులో కాలేజీ చదువు కొరకు త్రివేంద్రంకు మకాం మార్చడంతో ఆయన దృక్పథంలో ఆకస్మికమైనటువంటి మార్పు చోటు చేసుకుంది. అక్కడ ప్రచండంగా వీస్తున్న మార్క్స్ ఆలోచన విధానపు పెనుగాలులు ఆయనలో అంతవరకు నెలకొన్న దైవభక్తిని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేశాయి. ఫలితముగా ఆయన పరమ నాస్తికుడుగా మారిపోయాడు. 17 సంవత్సరముల వయసు వచ్చేటప్పటికి మార్క్సిస్టు విద్యార్థి ఉద్యమానికి నాయకుడై ఆ మరుసటి సంవత్సరంలో మార్క్సిస్టు పార్టీలో సభ్యునిగా చేరిపోయారు. ఆ తర్వాత 21 సంవత్సరాల వయసులో ఆయన చదువును విడిచిపెట్టేసి నక్సలైట్ ఉద్యమంలో చేరారు. 1968వ సంవత్సరంలో కలకత్తా నగరంలో ప్రప్రథమముగా స్థాపించబడిన అఖిల భారత నక్సలైట్ల కమిటీలో ఆయన ఒక వ్యవస్థాపక సభ్యునిగా కూడా చేరారు. అనతి కాలంలోనే ఆయన పోలీసులతో అనేక సాయుధ పోరాటములలో పాల్గొన్నారు. కేరళలోని కొండ ప్రాంతములలో నివసించే ప్రజల సంక్షేమం కొరకు ఉద్యమాలు నడుపుతూ, భాగస్వాములపై దాడి చేస్తూ, వారి ఆస్తులను దోచుకోవడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఆ విధంగా ఆయన ఒక సుడిగుండంలో చిక్కుకున్నారు. ఫలితంగా 1 సంవత్సరం కాలంలోనే జైలు పాలయ్యారు. శ్రీ ఫిలిప్ 1973వ సంవత్సరంలో కోజికోడ్లోని జిల్లా జైలులో తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన అంతరంగములో తీవ్రమైన సంఘర్షణ ప్రారంభమైంది. అప్పుడు ఆయన మానవ జీవితంలో ఎదురయ్యే ప్రాథమిక సమస్యలను గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఆయన అంతరాత్మ ఆధ్యాత్మిక పరమైన గాఢ అనుభూతి కొరకు రాత్రింబవళ్ళు అనేక విధాలుగా తప్పించింది. తాను ఎంచుకున్న సిద్ధాంతము మరియు దానిని సాధించుటకు అవలంబించిన మార్గము తలుచుకుని ఆయన భ్రమలన్నీ తొలగిపోయాయి. జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆ తరుణములో తాను చిన్నతనం నుండి నమ్మిన, ప్రార్థించిన భగవంతుడు మాత్రం ఆయనను విడిచిపెట్టలేదు.
జైలులో ఆయన నిర్దింపబడిన సెల్కు సరిగ్గా ఎదుటనే స్థానిక శ్రీ సత్యసాయి సేవా సంస్థ సభ్యులు భజనలు నిర్వహించేవారు. సుమారు 1 గంట సేపు కొనసాగే ఆ భజనలను చూసి విని ఆయన చాలా చికాకు పడేవారు. దానికి కారణం ఆధ్యాత్మిక విషయాలపైన ఆయన పెంచుకున్నటువంటి వ్యతిరేక భావమే. భజన పూర్తవగానే ఒక వాలంటీరు ఆయన సెల్ వద్దకు వచ్చి ఇనుప పూచల గుండా ఆయనకు ఒక కమలాఫలము ప్రసాదంగా అందించేవాడు. ఈ చర్యకు శ్రీ ఫిలిప్ కు చాలా కోపం వచ్చి ఒకసారి ఆ పండును ఆ వాలంటీర్ పైననే గిరాటు వేశారు. అది ఆ వాలంటీర్ యొక్క తల వెనక భాగమునకు తగిలి అతడు వెనుకకు తిరిగి ఫిలిప్ వైపు చూశాడు. ఆ చూపులో ఎటువంటి కోపము గాని భయము గాని లేదు. తరువాత ఆ వాలంటీరు నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయాడు. ఆ సంఘటనను గురించి ఫిలిప్ లో అంతర్మదనం ప్రారంభమై ఆయన నైతిక పరమైన తీవ్ర సందిగ్ధావస్థలో చిక్కుకున్నారు. ఒక రోజు రాత్రి ఆయన తన మనసును తూట్లు పొడుస్తున్నటువంటి ఆవేదనను భరించలేక మనస్థైర్యమును కోల్పోయి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. చివరకు ఆయనలో భగవంతుని ప్రార్థించాలనే ఆపుకోలేని కోరిక బయలువెల్లడింది. వెంటనే తాను చిన్నతనములోనే తన తల్లి నుండి నేర్చుకున్న జీసస్ తన శిష్యులకు నేర్పిన లార్డ్స్ ప్రేయర్ గుర్తుకు వచ్చి ఆ విధంగా ప్రార్థించాడు. ఆ ప్రార్థనా సమయంలో ఆయన ఒకే ఒక వరం, తనకు నిద్రను ప్రసాదించమని కోరుకున్నారు. భగవంతుడు ఆయన మొరను ఆలకించారు. వెంటనే ఆయన పశ్చాత్తాపంతో నిండిన అశ్రుధారలతో తడిసిన బెడ్షీట్ పై వ్రాలి కొద్ది క్షణములలోనే ప్రశాంతమైన గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఆ రోజు రాత్రి భగవంతుడు ఆయనకు తిరిగి ప్రసాదించిన భగవత్ విశ్వాసం అనే కానుక ఆయన జీవితాన్నే పూర్తిగా మార్చివేసింది. ఆ తరువాత 4 సంవత్సరముల పాటు ఆయన జైలులో హిందూ, క్రైస్తవ, ఇస్లాం, బౌద్ధ మతములకు చెందిన గ్రంథములను అధ్యయనం చేస్తూ ప్రార్థన, నామస్మరణ, ధ్యానములలో గడిపారు. వివిధ మతములు, మత విశ్వాసములు కలిసి మనుగడ సాగించే వర్తమాన సామాజిక పరిస్థితులలో జీవన నది వంటి భారతీయ సంస్కృతిలో మార్క్స్ సిద్ధాంతంలో ఎంతవరకు కలిసిపోగలవు అనే విషయంను పరిశోధిస్తూ శ్రీ ఫిలిప్ భగవద్గీతలోని సందేశమును లోతుగా అధ్యయనం చేశారు. అలా చాలా సంవత్సరములు గడిచినాక ఆయన అన్వేషణ ఫలించి ఆధునిక భారతదేశములో మత సామరస్యమును కాపాడిన రక్షకునిగా కీర్తించబడిన శ్రీ షిరిడి సాయిబాబా బోధనల వైపు ఆయన ఆకర్షితులైనారు. వెంటనే ఆయనకు తెలియకుండానే ఆయన మనసులో కరుణామూర్తి అయిన శ్రీ షిరిడి సాయిబాబాతో అనుబంధం ఏర్పడింది. చివరకు శ్రీ ఫిలిప్ తన శిక్షాకాలమును పూర్తి చేసుకుని జైలు నుండి బయటకు వచ్చాక లాయర్ వృత్తిని చేపట్టి ఒక రాజకీయకర్తగా, సంఘ సేవకునిగా సమాజంలోని బడుగు వర్గాల ఉద్ధరణకు అంకితమయ్యారు. ఆ సందర్భముగా ఆయనకు బడుగు వర్గాల ఉన్నతికి నడుం కట్టినటువంటి నాయకుడు మరియు శ్రీ నారాయణ గురువుకు శిష్యుడు, సన్యాసి అయిన స్వామి ఆనంద తీర్థతో పరిచయం కూడా ఏర్పడింది. శ్రీ ఫిలిప్ తో కలిసి పనిచేస్తున్న రోజులలో ఒక సందర్భంలో శ్రీ ఆనంద తీర్థ అనారోగ్యం పాలయ్యారు. అప్పుడు ఆ స్వామీజీ తన గురువైన శ్రీ నారాయణ గురువారి జన్మస్థలమైన చంపళంతి అనేటువంటి ఊరికి తీసుకువెళ్ళమని కోరారు. అది త్రివేంద్రంకు కొద్ది మైళ్ళ దూరంలో ఉన్నది. అప్పట్లో శ్రీ ఆనంద తీర్థ లేచి 4 అడుగులైనా వేయలేని స్థితిలో ఉన్నారు. అందువలన వాళ్ళిద్దరూ కలిసి కారులో వెళ్ళారు. ఆ స్థలమునకు చేరుకోగానే శ్రీ ఆనంద తీర్థ ఉత్సాహంతో ఉరకలు వేస్తూ మందిరం చుట్టూ ఆనందంగా భక్తి పూర్వకమైన కన్నీరు కారుస్తూ ప్రదక్షిణలు చేశారు. ఈ సంఘటన ద్వారా శ్రీ ఫిలిప్ గురుభక్తి యొక్క శక్తిని తెలుసుకోగలిగారు. ఆనాటి నుండి
ఆయన హృదయం సద్గురువు కొరకు పరితపించడం మొదలుపెట్టింది. స్వామి ఆనంద తీర్థ 2 సార్లు ప్రశాంతి నిలయమును సందర్శించారు. ఆయనకు భగవాన్ బాబా వారి యందు గొప్ప భక్తి గౌరవములు ఉన్నాయి. భగవాన్ బాబా వారిని గురించి ఆయన చేసిన గౌరవపూర్వకమైన వ్యాఖ్యలు శ్రీ ఫిలిప్ పై గొప్ప ప్రభావంను చూపించాయి. దానితో పాటు ఆయన శ్రీ హోవర్డ్ మఫెట్ రాసినటువంటి సాయిబాబా అద్భుతమూర్తి, సాయిబాబా ద మ్యాన్ ఆఫ్ మిరకల్స్ అనే పుస్తకమును కూడా చదివారు. ఈ రెండూ కలిసి ప్రశాంతి నిలయానికి ఆయన ప్రస్థానమునకు మార్గమును సుగమం చేసింది. మానసికంగా ఆయనను అందుకు సిద్ధం కూడా చేశాయి. చివరకు 1984వ సంవత్సరంలో క్రిస్మస్ పర్వదినానికి మరునాడు సాయి ప్రభు నుండి ఆయనకు చాలా అనూహ్యమైన రీతిలో పిలుపు వచ్చింది. అంతకు 2 రోజుల ముందు తన లాయర్ గౌను, కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉన్న పెట్టెను ఆయన నగరంలోని తన తండ్రి ఇంటిలో మర్చిపోయి వచ్చేశారు. ఆయన డిసెంబర్ 26వ తేదీ సాయంత్రం ఆ పెట్టెను తీసుకుని శ్రీ ఫిలిప్ ఇంటికి వచ్చారు. శ్రీ ఫిలిప్ ఆ పెట్టెను తెరిచేటప్పటికి అందులో నుండి శ్రీ షిరిడి సాయిబాబా వారి రూపము ముద్రించబడిన ఒక ఉంగరము చప్పుడు చేస్తూ క్రిందకు జారిపడింది. ఆ ఉంగరాన్ని పైకి తీసి తన వ్రేలికి పెట్టుకుంటే ఆర్డర్ ఇచ్చి చేయించినట్లుగా సరిగ్గా సరిపోయింది. ఆ దివ్యానుభూతిని శ్రీ ఫిలిప్ మాటలలోనే వర్ణించాలంటే, ఆ ఉంగరమును చూడగానే నేను పరమానంద భరితుడనయ్యాను. ఆ ఆనందానుభూతి 3 రోజుల పాటు నా శరీరంలో అణువణువున వ్యాపించి ఉంది. ఇకపై భగవంతుడంటే నా దృష్టిలో మానవుని మేధాశక్తికి మాత్రమే పరిమితమైన తత్వ విచారణ కాదు. ఆ క్షణం నుండి నాకు భగవంతుడు ప్రత్యక్షంగా నా కళ్ళ ఎదుట నడయాడే దైవము అయితే ఆ 3 రోజులు గడిచిన తర్వాత శ్రీ ఫిలిప్ యొక్క సంశయాత్మక మనసులో మళ్ళీ అశాంతి, ఆందోళన మొదలైనాయి. తన పరిస్థితిని వర్ణిస్తూ శ్రీ ఫిలిప్స్ బాబా వారి సందేశమును వ్యాప్తి గావించే ఉద్దేశంతో, ఎవరైనా మితిమీరిన ఉత్సాహవంతుడైన భక్తుడు ఆ ఉంగరమును నా పెట్టెలో ఉంచాడేమో అనేటువంటి అనుమానము అతని మనసులో సందేహము కొట్టుమిట్టాడుతోంది. దాంతో నేను త్రివేంద్రం నగరంలో అటువంటి వస్తువులు అమ్మే షాపులన్నీ తిరిగి ఆ ఉంగరాన్ని పోలిన ఉంగరం ఎక్కడైనా దొరుకుతుందేమోనని చూచాను. అయితే నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందుకు నేను విచారించలేదు, పైగా సంతోషించాను కూడా అని చెప్పారు. అనతి కాలంలోనే శ్రీ ఫిలిప్ ప్రశాంతి నిలయం వెళ్ళి తన ప్రభు అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దర్శనం చేసుకున్నారు. అయితే అక్కడ కూడా ఆయన మనసులో గూడు కట్టుకుని ఉన్నటువంటి అపరాధ భావము, ఇతరులు తనను అనుమానంతో చూస్తున్నారనేటువంటి సంశయము వేధించి ప్రశాంతంగా సంతోషంగా ఉండలేకపోయారు. ఎట్టకేలకు 1985వ సంవత్సరంలో ప్రశాంతి నిలయంలో ఓణం పండుగ సందర్భంగా జరిగిన ఉత్సవ సమయంలో భగవాన్ బాబా వారు ఆయనను కరుణించి ఆయన మనసుకు ప్రశాంతతను ప్రసాదించారు. ఆ రోజున స్వామి ఆయనకు ప్రసాదించిన మొట్టమొదటి ఇంటర్వ్యూ ఆయన జీవితానికి ఒక అర్థము, పరమార్థమును చూపించింది. నిర్మలమైన ఆ దివ్య ఆనంద అనుభూతిని వర్ణిస్తూ శ్రీ ఫిలిప్, ఆ రోజున స్వామి నాలోని లోపాలను, గుణగణములను ఏవి ఎంచకుండా నన్ను యథాతథంగా స్వీకరించారు. ఎట్టి షరతులు లేకుండా స్వామి నన్ను అన్ని విధాల స్వీకరించడం నాకు ఎంతో ఆనందమును చేకూర్చింది. 45 నిమిషాల పాటు కొనసాగిన ఆ ఇంటర్వ్యూలో స్వామి వరుసగా 7 సార్లు నన్ను, నీ మనసులో ఎటువంటి శంక పెట్టుకోకు, పరిశుద్ధమైన నీ చిత్తమును అపరాధ భావముతో కళంకితం చేయకు అని అనునయించారు. నేను ఆయనకు ఏకైక స్నేహితుడు అయినట్లుగా ఈ ప్రపంచం మొత్తం మీద
ఆయనతో స్నేహంలో అర్హుడైన వ్యక్తి నేనొక్కడినే అన్నట్లు ఆయన నాతో వ్యవహరించారు. ఆయన మాటల ద్వారా నాలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. అంతకుముందు ఎవరూ కూడా, ఆఖరికి నా తల్లి కూడా ఈ విధముగా నన్ను చేరతీయలేదు. ప్రపంచం నన్ను బాగుపరిచి ఆ తర్వాతనే నన్ను చేరదీయాలనుకుంది. కానీ స్వామి మాత్రం నన్ను యథాతథంగా స్వీకరించి ఆదరించారు. ఈ ఆత్మీయత వలన నాలో ఆనంద భాష్పాలు పొంగి పొరలి నేను ధరించిన దుస్తులను స్వామి యొక్క అంగీని కూడా తడిపివేశాయి. అప్పుడు స్వామి తన చేతురుమాలతో నా కన్నీటిని తుడిచి విభూతి సృష్టించి నా నోట్లో వేశారు. తర్వాత భగవాన్ బాబా వారు పచ్చరాయి పొదిగినటువంటి ఒక ఉంగరమును, బంగారు ఉంగరమును సృష్టించి శ్రీ ఫిలిప్ కు ఇస్తూ, అప్పటికే ఆయన వ్రేలికి ఉన్న ఉంగరం వైపు చూసి చమత్కారంగా, ఆ ఉంగరం షాప్ లో దొరుకుతోందా అని ప్రశ్నించారు. బాబా తన సంశయాత్మక స్వభావంను ఎత్తి చూపుతూ తన ఆట పట్టిస్తున్నారని శ్రీ ఫిలిప్ కు అర్థమైంది. శ్రీ ఫిలిప్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ భగవాన్ బాబా కొన్ని వస్తువులు సృష్టించి కానుకగా ప్రసాదించారు. 3 సంవత్సరాల ఆయన కుమారునికి ముత్యాలు పొదగబడిన బంగారు శిలువను సృష్టించి ఇచ్చారు. ఆయన కుమార్తెకు ఒకవైపు బాబా రూపము, రెండవ వైపు యేసుక్రీస్తు రూపము గల లాకెట్ ను సృష్టించి ఇచ్చారు. ఇక ఆయన భార్య కొరకు శ్రీ షిరిడి సాయిబాబా వారి ముఖ చిత్రము, దాని కింద వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్, నేనుండగా నీకు భయం ఎందుకు అనే వాక్యము చెక్కబడిన ఒక లాకెట్ ను సృష్టించి ఇచ్చారు. సాయిరాం. సో ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశమును భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మన గురువు గారి ద్వారా ప్రసాదించినందుకు బాబా వారికి మరియు మన గురు దంపతులు ఇరువురికి కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. విన్నటువంటి నా సాయి సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం తెలియచేసుకుంటున్నానండి. సాయిరాం. వండర్ఫుల్ ఇన్సిడెంట్స్ అండి. ఒక చిన్న జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన జస్ట్ ఒక 2 నిమిషాలు చెప్పి యూ కెన్ గో టు ఈశ్వరాంబ అండ్ బుద్ధ పూర్ణిమ ఆల్సో. ఇప్పుడు ఇందాక అన్ని స్వామి దగ్గర లెక్చరర్ పోస్టులకి అన్ని కట్టలు వస్తే స్వామి ఏమన్నారు, యూ డోంట్ ఓపెన్ ఇట్, అవి నేల మీద పరచమన్నారు. సేమ్ సిచ్యువేషన్ అండి. పెద్ద అకేషను, సభ ప్రారంభం కాకపోతుంది. వేదిక మీద నేను కూర్చున్నాను, మా కంపెనీ జనరల్ మేనేజర్లు, పోలీస్ అఫీషియల్స్, పెద్ద వాళ్ళు కూర్చున్నారు. ఫస్ట్ స్పీచ్ నేనే ఇవ్వాలి. ఆ రోజు ఆర్గనైజర్స్ నన్ను రమ్మంటే నేను ఇంకొక 2 నిమిషాల్లో సభ ప్రారంభం అవుతుంది, నేను మాట్లాడాలి టైంలో కింద పిలిస్తే ఎలా ఉంటుందండి. నాకు కొంచెం చిరాకు అనిపించింది. ఏంటంటే ఒక రూమ్లో తీసుకెళ్లారు. సార్ మనం డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాము సార్, అంబేద్కర్ గారు మేము నిర్ణయించలేకపోతున్నాము, ఇందులో ఏజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెంబర్. క్వశ్చన్ పేపర్ తయారు చేసిన కమిటీలో నేను కూడా సభ్యుడినే. సో అరే ప్రైజులు ఇచ్చే టైంకి మేము ఇంకా మీరు డిసైడ్ చేయలేదంటే ఏం చేయాలి నేను? అదే ఇప్పుడు ఇందాక అన్నట్టుగా స్వామి నేల మీద పడతాడు, టేబుల్ మీద పడతాండి. ఆ అంబేద్కర్ ఫోటోలు అంటే 150 ఫోటోలు అండి బాబు. అలాగా గదిలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చాను, చూశాను. నాకు మనసుకు నచ్చిన 3 ఫోటోలు తీసి, ఏదో అది ఫస్ట్, సెకండ్, థర్డ్, అంబేద్కర్ మహనీయుడు అనమాట. అది నాకు ఇందాక అన్ని వేల అప్లికేషన్లో 14 సెలెక్ట్ చేసినప్పుడు నాకు అది గుర్తుకొచ్చిందండి. ఒక 2 ఆస్పెక్ట్లు ఈశ్వరమ్మ చూసి దెన్ విల్ గో టు బుద్ధ పూర్ణిమ. మనకి ఒక ఆర్యోక్తి ఉంది. ఇక్కడ 3 మాటలు ఉంటాయి ఇందులో. మంచివారు, మరణము, సాక్షి.
సాక్షి అంటే గవాయి, విట్నెస్. భగవంతుడు సాక్షిభూతుడు, ఆయనకేం సంబంధం, జస్ట్ లైక్ పోస్ట్ మ్యాన్. ఒకటికేమో టెలిగ్రామ్ హ్యాపీ ఇస్తాడు, ఇంకోటి వరీ ఇస్తాడు. ఆయనకు సంబంధం లేదు మ్యాటర్, లోపల ఉన్న మ్యాటర్తో. ఇది ఈశ్వరమ్మకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అంటారు స్వామి. 3 పదాలు కలుపుకుంటే మంచి వారికి మరణమే సాగు. నువ్వు ఎలా పుట్టావని కాదు, అందరూ మామూలు పుట్టారు. ఎలాగా ఈ దేహాన్ని వదిలేవు, ఈ బోర్న్ యాజ్ హ్యూమన్ బీయింగ్, హ్యుమానిటీ నుంచి డివినిటీగా వెళ్ళాలి. ఎలాగ ఎంత మంచిగా పోతామో ఆధారపడి ఉంటుంది, ఎలా బతికేమో. సో మన మరణం అనేది మనకి, కొంతమంది మహనీయులు ఇప్పుడు కూడా తలుచుకుంటున్నామంటే, ఇప్పుడు బుద్ధ పౌర్ణిమ ఈరోజు తలుచుకుంటున్నామంటే కారణం ఏంటి? వాళ్ళంతా కారణ జన్మలు. ఈ సూక్తి పర్ఫెక్ట్ గా ఈశ్వరమ్మకి సరిపోతుంది అన్నారు స్వామి ఒక సందర్భంలో. ఏ బ్రీఫ్ నారేషన్. నిన్న ఒక మాట అడిగాను, మీరెవరు టచ్ చేయలేదు. నేనే మళ్ళా ప్రస్తావన తీసుకొచ్చి చెప్తాను. 1972 సంవత్సరంలో బెంగళూరులో సమ్మర్ క్లాసులు జరుగుతున్న రోజులు అవి. పిల్లలందరూ కూడా నగర సంకేతం చేసిన తర్వాత స్నానాలు చేసి టిఫిన్ చేయడానికి రెడీ అవుతున్నారు. స్వామివారు నగర సంకేతం చేసిన విద్యార్థులకు ప్రభాత దర్శనం ఇచ్చేవారు. దెన్ స్వామి స్నానానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అప్పటికే ఈశ్వరమ్మ స్నానం చేసి కాఫీ త్రాగి వరండాలో కూర్చుంది. ఉన్నట్టుండి బాత్రూంలో ఉన్న స్వామిని స్వామి 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 అని 3 పర్యాయాలు పిలిచింది. స్వామి కూడా వస్తున్నా 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 అని అన్నారు. స్వామి కిందకి వెళ్ళేటప్పటికి ఆమె ప్రాణం విడిచింది. ఆఖరి క్షణంలో స్వామి అనే స్మరణ మంచి వారికే వస్తుంది, అందరికీ రాదంటారు స్వామి. ఎందుకంటే ఆవిడ పక్కన కూర్చున్న కుమార్తె గాని మనుమరాలు గాని మరెవరిని పిలవలేదు ఆవిడ. ఇంతకన్నా గొప్పతనం ఏముందంటారు స్వామి. ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని నిరూపించడానికి ఆ పిలుపు ఒక చిహ్నం అన్నారు స్వామి ఒక సందర్భంలో. నేను మొన్న చివరిలో ఒక మాట చెప్పాను. స్వామి తల్లిదండ్రుల యొక్క, రామచంద్రమూర్తి సీతాదేవి ఇన్సిడెంట్ చెప్పి తల్లి చాలా గొప్పదని చెప్పిన తర్వాత చివరిలో ఒక పద్యసూక్తి చెప్పాను. తల్లి కంటే మిగులు దైవంబు దగ్గర, సన్నిహితుడు చాలా తండ్రి కన్నా, ఇట్టి దైవమును వీడ అబ్బును పాపంబు, సత్యమైన మాట సాయి మాట. ఈ పద్యం చెప్పగానే ఎవరికైనా ఒక సంఘటన గుర్తుకొస్తుందా? ఎనీబడి? ఎనీబడి? సాయిరామ్. ఒకటే సంఘటన, అవన్నీ చెప్పద్దు సార్. ఓకే, అది కాదు, లీవ్ ఇట్. నెక్స్ట్. సరే, ఇప్పుడు నేను ఒక భజన చెప్తాను, మంచిగా పాడేవాళ్ళు. నాకు ప్రయోగాలు చేయకండి దయచేసి. మంచిగా పాడేవాళ్ళని మంచిగానే పాడాల. సాయి పితారో మాతా సాయి. ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆ సన్నివేశం? వచ్చిందండి. ఓకే. ఆ భజన ఎవరైనా మంచిగా పాడేవాళ్ళు పాడండి. దెన్ ఐ విల్ కంటిన్యూ సత్సంగా. పాడమ్మా. సాయి పితా మాతా సాయి పితా మాతా दीन दयाल दाता साई, दीन दयाल दाता साई, साई पिता माता साई,
साई पिता और सहोदर, साई सत्य शिव साई सुंदर, वेद उपनिषद गीता सार, वेद उपनिषद गीता सार, साई पिता और माता साई, दीन दयाला दाता साई, साई पिता और माता साई, साई माँ साई पी साई राम. I cannot sing Sai Ram. Emotional हो गया. ఓకే, లేవి చాలు, దట్ సఫిషియెంట్ టు మీ. ఇది ఈ మాట అనగానే మనకు కుమార్ సిచ్యుయేషన్ గుర్తుకొస్తుంది. ఐ డోంట్ వాంట్ గో డీటెయిల్, నేను సబ్జెక్ట్ టచ్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు తల్లి కంటే మిగుల దైవంబు, ఈ ప్రాక్టికల్ గా స్వామి ఇస్ ప్రాక్టికల్ మ్యాన్. స్వామి అన్నింటిలో కూడా మనకు ఆదర్శంగా, రామచంద్రమూర్తి ఎలాగ ఆదర్శవంతంగా ఉన్నాడో, స్వామి ఈ లైఫ్, మై లైఫ్ ఈజ్ మెసేజ్ అంటే ఈజ్ రోల్ మోడల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. దాంట్లో ఉండి దీంట్లో లేకపోవడం నడవదు స్వామి దగ్గర. ఎవ్రీ ఆస్పెక్ట్ స్వామి ఈజ్ ఏ లెసన్ టు ఆల్ ది హ్యుమానిటీ. ఇప్పుడు చెప్పిన పద్యం స్వామికి ఎలాగా సరిపోతుంది అంటే, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వన్ ఇన్సిడెంట్. స్వామి ఒక సందర్భంలో పిల్లల్ని తీసుకుని స్వామి కొడైకెనాల్కి వెళ్ళారు. స్వామి ఎప్పుడు కూడా రాగి సంకటి, శనక్కాయ పచ్చడి మాత్రమే భుజిస్తారు. కానీ పిల్లలందరితో కలిసి కొడైకెనాల్లో భోజనానికి కూర్చున్నప్పుడు, మా చుట్టాల్లో ఒక శ్రీమూర్తి ఉంది. ఆవిడ గోధుమ రవ్వ మాత్రమే తింటుంది, అన్న రైస్ తినదు. గత 40 సంవత్సరాలు బట్టి. మొన్న ఒక ఫంక్షన్కి అటెండ్ అయిన మా హైదరాబాద్ ఆవిడ కూడా వచ్చింది. మేడం మీరు వ్రతం కంటిన్యూ చేస్తారంటే నవ్వింది. 40 రోజులు అయ్యప్ప దీక్ష ఎప్పుడైపోద్దా, లేకపోతే ఆ దీక్ష ఎప్పుడైపోద్దా, వెంటనే మనం నార్మల్ లైఫ్ కొద్దాం నేను అన్నారు కదా స్వామి. నేను ఎంత సమాధి స్థితిలో ఉన్న మహనీయుడు మా కళ్ళు తెచ్చేవారికి ఇక మళ్ళా ఈ విల్ బి అటాచ్డ్ ఇన్ నార్మల్ కార్. మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం. నేను అడిగినామని, ఏం మేడం మీరు వ్రతం కంటిన్యూ చేస్తాను. ఆ రోజు అక్కడ మేము చూశాను ప్రాక్టికల్ లంచ్లో ఏం తీసుకోలేదు, రైస్ పార్ట్. మరి పిల్లలందరితో కలిసి కొడైకెనాల్లో భోజనానికి వచ్చినప్పుడు తాను మాత్రం నాకు రాగి సంకటి ఉంటే పిల్లలు ఏమనుకుంటారు? యూ వోంట్ లైక్ ఇట్. కనుక పిల్లలతో పాటు తాను కూడా అన్నంనే తినటం ప్రారంభించారు. జనరల్గా అన్నం తింటే ఏమవుతామండి? బరువు. అన్నం తింటే ఏమవుతాం? గది సంగతి సార్, మీకు నాకు బాగా తెలుసు. 20 రోజులు ఆ విధంగా తినటం వల్ల స్వామి 6 కిలోలు తగ్గారు. ఇది మనకేం తెలియజేస్తుందండి? పిల్లలు ఏమి తింటే తాను అదే తినాలనే భావం ఒక్క తల్లికి మాత్రమే ఉంటుంది. సాయిమాతకు ఉండదా? స్వామి యొక్క విశ్వ ప్రేమ, 1000 తల్లుల ప్రేమను అర్థం చేసుకోవడానికి స్వామి ఒక సంఘటన చెప్పారు. నాతో పాటు కొంతమంది విద్యార్థులు నేను జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి వెళ్ళాను. వారి సౌకర్యం గురించి 24 గంటలు ఆలోచించే వాడిని అన్నారు. మరొక సందర్భంలో, అనగా 1980 వరల్డ్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. అటువంటి సందర్భంలో నేను పుట్టపర్తి, అనంతపూర్, జైపూర్, బెంగళూరు, భోపాల్ కళాశాల నుంచి తరలి రానున్న స్టూడెంట్స్ కోసం 50 మంది దర్జీలను ఏర్పాటు చేసి 2 నెలల పాటు యూనిఫామ్ కుట్టించాను. నేనేమి కొత్త డ్రెస్ కుట్టించుకోలేదు. ఇప్పుడు నేను ధరించింది కూడా పూర్వ విద్యార్థులు కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి ఇచ్చినదే.
స్వామి యొక్క దృష్టి అంతా తన స్టూడెంట్స్ మీదని. మీ ఆనందమే నా ఆహారం, మీరు ఆనందంగా ఉండాలి అంటారు స్వామి. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ లెసన్. స్వామి జనరల్ గా ఈశ్వరాంబడే రోజు అంటే మాకు తెలియదు అంటే ఇందులో మీకు అన్ని తెలిసినవే. తెలియని విషయాలు ఏముంటాయండి? ఇన్ని రోజులు బట్టి సత్సంగా తెలియ ఉంటుందా? ఏం తెలియదు, అన్ని మీకు తెలిసినవే చెప్తున్నాను. నేను నాగేశ్వరరావు గారు అంటే ఫస్ట్ టైం హిస్టరీ ఫస్ట్ టైం వింటున్నా అన్నాడు. నాకు ఏది విన్నా అలానే అనిపిస్తుంది, ఫస్ట్ టైం విన్నట్టు. ఒక చిన్న సంఘటన మన అందరికి తెలిసిందే, పునశ్చరణ చేసుకుని వీళ్ళు గో టు బుద్ధ పౌర్ణమి. స్వామి జనరల్ గా ఈశ్వరాంబ రోజు ఎప్పుడు ఈ సంఘటన చెప్తూ ఉంటుంటారు. ఇది మన నాటికి కూడా వేయించవచ్చు పిల్లల చేత. యూ కెన్ రైట్. నేను ఇక్కడ చేసే అవకాశం లేదు, ఇక్కడ తెలంగాణలో ఉంటే చేసేవాడిని. తల్లి ప్రేమ అంటే జగన్మాత రాజరాజేశ్వరి. ఆ మహిషాసురుడి మధ్య అయిన తర్వాత చివరి రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అమ్మ రాజరాజేశ్వరి అవతారం కనకదుర్గ అమ్మవారు చూడండి 10వ రోజు. ఆ రాజరాజేశ్వరి యొక్క మాతృప్రేమ, తల్లి ప్రేమ అంటే జగన్మాత రాజరాజేశ్వరి మాతృప్రేమ. ఈ స్టోరీ రిలేటెడ్ టు ఆదిశంకర్, అందరికి తెలిసింది. దిస్ హ్యాపెండ్ ఎట్ ది టైమ్ when ఆదిశంకర వాజ్ ఎ స్మాల్ బాయ్. వాళ్ళతో ఆచారం ఏంటంటే శంకరాచార్యులు వారి తండ్రి ప్రతిరోజు రాజరాజేశ్వరి దేవికి పూజ చేసి పాలను నైవేద్యంగా పెట్టి తర్వాత ఆ దేవి ప్రసాదంగా ఆ పాలను అందరికీ పంచేవాటం వాళ్ళ ఇంట్లో ఆనవాయితీ. ఇప్పుడు కూడా చాలా ఇళ్లలో ఉంటుంది. మా ఇంట్లో అయితే మా నాన్నగారు నాకు తెలిసి అరటిపండు నైవేద్యం పెట్టి ఆ అరటిపండు అందరికీ ఇంట్లో పంచేవారు. ఐ నో ఇట్. ఎప్పుడో పుక్కిడి పురాణం కాదు, నాకు 2000 వరకు కూడా ఐ నో ఇట్. ఒక నైవేద్యం అరటిపండు పెడితే ఆ అరటిపండు అంతలో ఉన్న అప్పుడు ఆ రోజు ఎంతమంది ఉన్న వాళ్ళకి అంతమందికి ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీ. ఒకరోజు శంకరన్ తండ్రి ఏదో ఒక పని మీద పక్క గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. ఇటువంటి మనకు షిరిడి సాయి దాంట్లో కూడా జరిగింది, కానీ ఇప్పుడు టైం లేదు. ఐ డోంట్ వాంట్ టేక్. ఇటువంటి షిరిడి సాయి దగ్గర కూడా జరిగింది. నువ్వు షిరిడి పోవంటే నేను పోతే ఎవరు పూజ చేస్తాడు అంటే వాళ్ళ నాయన మీద నమ్మకం లేదు. ఐ థింక్ ఇట్ ఈస్ కేల్కర్. పూజ చేయటం, నైవేద్యం సమర్పించడం, ఈ 2 పనులను తన కుమారునికి అప్పచెప్పాడు. బాలశంకరుడు పూజ చేసి రాజరాజేశ్వరి దేవికి పాలను నైవేద్యం చేశాడు. ఆ నైవేద్యం పెట్టి ఇప్పుడు కొంతమంది ఇళ్ళలో స్వామి అక్కడ నైవేద్యం కానీ పాలు కానీ వేదిక పూజ మందిరం పెడితే స్వామి వచ్చి రోజు తాగిపోతారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా చాలా ఇళ్ళలో జరుగుతుంది. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే వాళ్ళ భక్తి అది. మనం నిజంగా తాగమంటే తాగుతారు, మనం నిజంగా తాగమనంగా చూపులు ఆయనకి మేపులు మనకే. ఎంత తొందరగా బ్రహ్మార్పణ అయిపోద్దా అని చూస్తుంటారు. ఎంతసేపటికి తల్లి ప్రతిదినము నువ్వు ఈ పాలను త్రాగుతున్నావట, ఈ దినము కూడా త్రాగమ్మా అని ప్రార్థించుకున్నాడు. ప్రార్థన అంటే నేను అద్భుతమైన మీనింగ్ చెప్పాడు సారు. ఎంతసేపటికి దేవి ప్రత్యక్షం కాలేదు. శంకరులకు ఏడుపు వచ్చింది. తల్లి నీవు పాలు తాగకపోతే ఈ రాయితో నా తలను పగలగొట్టుకుంటున్నాను అని అన్నాడు. శంకరుడు అన్నంత పని చేస్తాడేమో దేవి వెంటనే ప్రత్యక్షమై రాజరాజేశ్వరి ఆ పాలను త్రాగేసింది. అదే రామకృష్ణ గారికి ప్రత్యక్షం కావడానికి ఎన్ని రోజులు కింద మీద బొర్లేడు పాపం రామకృష్ణ పరమహంస. పాలగిన్నెలో ఒక్క చుక్క కూడా లేదు. అప్పుడు దేవితో అమ్మా అంతా నువ్వు తాగినావు, మరి మాకు ప్రసాదం ఎట్లా అని అడిగినాడు. ప్రతిదినము నా తండ్రి మీ ప్రసాదంగా ఈ పాలను మాకందరికి ఇచ్చేవాడు. ఈ ఖాళీ గిన్నెను చూసి అందరూ ఆ పాలు నేనే త్రాగేశానని అనుకుంటారమ్మా అని కొన్ని పాలను నాకు ఇవ్వని మళ్ళా ప్రార్థన, మళ్ళా క్రయింగ్ మొదలుపెడు. ఇందాక తాగలేదని క్రయింగ్, ఇప్పుడు మొత్తం తాగాడని క్రయింగ్. ఏడుపు ఎలా ఉంటుంది చూడండి. రైట్ టైంలో క్రై చేయాలి అర్జునులా. ముందు క్రై చేసిన ఉపయోగంలో వెనక క్రై చేసిన రైట్ టైం క్రై చేస్తే మనకు భగవద్గీత చెప్తాడు. అప్పుడు దేవి నవ్వుతూ ఒక మాట అందిట, అద్భుతమైన మాట.
ఈ కథ పిటక ఎవడని చెప్తాడు? ఈ డైలాగ్ స్వామి డైలాగులు మనం నోట్ చేసుకోవాలి. అప్పుడు దేవి నవ్వుతూ ఒక మాట అందుట, నాయన సముద్రంలో కలిసిన గంగ వెనక్కి రాగలదా? త్రాగిన పాలు బయటికి ఎట్లా రాగలదు అన్నదిట. నాకు తెలియదమ్మా, ఐ డోంట్ నో, నాకేం తెలియదు, నాకు కొంత పాలు కావాలని పట్టుబట్టాడు. చిన్నపిల్లడు కదండి, పడితే మనం పట్టుకోవాలి. కుడికాలు వద్దంటే ఎడకాలు పట్టుకోవాలి, ఎడకాలుతో కుడికాలు పట్టుకోవాలి దేవుని, పాలు మాత్రం వదలదని బాబు. అప్పుడు అమ్మవారు అతని అమాయకత్వమునకు భక్తికి మెచ్చి తన పాలను గిన్నెలో పిండి ఇచ్చింది. జగన్మాత పాలను త్రాగటం చేతనే శంకరుడు మహాజ్ఞాని అయి ప్రపంచంలో కీర్తి సాగించాడు. ఈరోజు వైశాఖ పూర్ణమండి, మహావైశాఖ అంటుంటారు. ఇది వ్రతం కూడా, వైశాఖ వ్రతం చేస్తుంటారు కొంతమంది. ఈరోజు చాలా హోలీ డే. ఏంటంటే ఈరోజు చేసే ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పుడు అధిక ఫలితాలను ఇస్తాయి. ఇప్పటికీ మనకు మించిపోయింది, ఇంకా 12 గంటలు ఉంది టైం. అద్భుతమైన మెసేజ్ రాశాడు ఒక మహనీయుడు. మన సంవత్సరం మొత్తంలో 6 ఋతువులు ఉంటే అందులో 2 ఋతువుల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు వసంత ఋతువు, శరదృతువు. శరదృతువు ఆశ్వయుజ కార్తీక కాలంలో వస్తుంది, వసంత చైత్ర వైశాఖ మాసంలో వస్తుంది. ఈ 2 కూడా సంవత్సరానికి ఆరంభాలుగా చెప్తుంటారు. ఈ 2 ఋతువులోను భగవత్ ఆరాధన, అంటే ఈ ఋతువులోనూ చేయాలంటే కాదు, అనునిత్యం నామస్మరణ చేయాలి, చివరిదాకా కూడా చేయాలని చెప్పాడు. మహనీయులు కూడా చేయాలి, దీక్ష పరులు కూడా చేయాలి. ఈ 2 ఋతువులు శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, మనకు 2 నవరాత్రులు చేసాం మనం. ఈక్వల్ ఉంటుంది రెండు నవరాత్రులు కూడా. వాతావరణంలోనూ రెండింటిలో ఒక విధమైన సమలక్షణం కనబడుతుంది. దట్స్ వై ఇన్ని ప్రత్యేకతలు ఉండటం వల్ల ఈ ఋతువులో వచ్చిన పౌర్ణములకు అత్యంత ప్రాముఖ్యత. ప్రతి నెల విల్ హ్యావ్ 12 పౌర్ణమీస్ అండి. ఈ 2 ఋతువులలో మనకు మొత్తం 4 పౌర్ణములు వస్తాయి. చైత్రము, వైశాఖము, ఆశ్వయుజము, కార్తీకం. ఈ కాలాల్లో మనం ఆరాధనలు, పూజలు, యజ్ఞాలు చేసి సంపూర్ణ ఫలాన్ని పొందవచ్చని శాస్త్రం. ఈ ఆశ్వయుజ పౌర్ణమికి ముఖ్య రాక అని చెప్తారు. తిదిమండ ప్రతిపన్మిక రాకాంత తిదిమండల పూజిత అని అమ్మవారిని నామాన ఒకటి. అప్పుడు ఆ ఆశ్వయుజ మాసంలో అమ్మవారి యొక్క ఆరాధన చేస్తుంటాం. కార్తీక పూర్ణిమ కృష్ణ పూజకి, అమ్మవారి ఆరాధనకి, శివారాధనకి అత్యంత ప్రాధాన్యం. మధ్యలో ఆషాఢ పూర్ణిమ కూడా వస్తుంది, మిడిల్. దాని ప్రాధాన్యం దానికి ఉంది. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చే పూర్ణిమ అది. మాఘ పూర్ణిమ కూడా వస్తుంది. అందులో అత్యంత ప్రధానమైన వైశాఖ పూర్ణిమ ఈరోజు. ఈ రోజే శ్రీ మహావిష్ణు యొక్క దశావతారాల్లో కూర్మావతారం కూడా కూర్మ జయంతి ఈరోజు. శ్రీకూర్మం అని శ్రీకాకుళం మనం వెళ్ళాల్సిన మేము వెళ్ళలేకపోయినాం. కాకినాడ 2 సార్లు వెళ్ళలేకపోయినాం. అదృష్టం ఉండాలి. శ్రీకూర్మం ఈ కూర్మావతారంలో రాక్షస సంహారం లాంటివి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లాంటివి ఏం కనపడవు. అంటే ఒక్కో అవతారం ఒక్కో రకమే వస్తుంది. అలా జరగదు. ఆయన ఇష్టం అవతారం ఎందుకు రావాలో, ఏం చేయాలో. ఒక విశిష్టమైన ప్రయోజనం కోసం అవతరించింది కూర్మ అవతారం. పూర్వకాలంలో దేవతలు ఆ దూర్వాస మహర్షి శాపంతో దానవులచే జయించబడి రాజ్యాన్ని పోగొట్టుకుని అసురుల వేధింపులకు తాళలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మతో కలిసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడం జరిగింది. ఆయన తెలుసు. అందుకనే కరుణాంతరంగా కరిరాజ వరద కమలేశ శ్రీతాయి, కరుణాంతరంగుడు శ్రీహరి.
సో అప్పుడు ఆయన హీ హాజ్ గివెన్ ఐడియా, అమృతోత్పాదన యత్నాన్ని సూచించాడు. దాని ప్రకారం ఇంద్రుడు దానవులను కూడా సాగర మదనానికి ఒక్కడే దేవతలే చిలకలేరు, ఇద్దరు కావాలి, 2 పార్టీస్ కావాలి. ఆ విధంగా దేవదానవులు మందరాన్ని కవ్వంగా తెచ్చి వాసుకి తాడిగా చేసుకున్నారు. పాముకు విషం తల భాగంలో ఉంటుంది. అదృష్టం మనిషికి మాత్రం ఎక్కడ ఉంటుంది సార్? మనిషికి ఎక్కడ ఉంటుంది? సిగ్గుపడుతున్నా ఒక్క చెప్పడానికి, మనం అన్నమాట కాదు, పెద్దవాళ్ళు అన్నమాట. మనం సిగ్గుపడక్కర్లేదు. తల నుండి విషం పనికి అది మనం అంటలేదు, పెద్దలు చెప్పే మాట చెప్పి మనం సిగ్గుపడక్కర్లేదు. సో పాముకు విషం తల భాగంలో ఉంటుంది, అది మృత్యు స్వరూపం. ఈ రాక్షసులు అంటే తమస్సు అంటే పాపభూయిష్టం. దాన్ని అంచివేసే తప్ప లోకంలోనే మనసులోనే ప్రకాశం కలగదు. తమస్సు అంటే చీకటి, తమసోమ జ్యోతిర్గమైన. అందుచేత శ్రీహరి రాక్షసుల్ని మృత్యు స్వరూపమైన వాసుకి ముఖం వద్ద నిలిపాడు. మొదలుపెట్టారు మదనం. బరువుగా ఉండి కింద ఆధారం లేకపోవడం పర్వతం సముద్రంలో మునిగి. శ్రీహరి బ్రహ్మాండాన్ని కల్పించే పరిమాణంలో సుందర కూర్మ రూపంలో శ్రీ మహావిష్ణు అవతరించాడు. పాల సముద్రంలో మునిగిపోయిన మందర పర్వతాన్ని పైకెత్తి తన కర్పూరంపై నిలిపాడు. ఇది కూర్మావతార కథ అందరికీ తెలిసింది. ఎక్కడుంటాడు అంటే శ్రీహరి జంబూద్వీపంలో కూర్మ రూపుడే విశ్వరూపుడే ప్రకాశిస్తూ ఉంటాడని బ్రహ్మపురాణం చెప్పాడు. జలంలో నివసించే కూర్మం తనకు గమన సంకల్పం కలిగినప్పుడు కరచరణాలు కదిలిస్తాయి. సంకల్పరహితంగా ఉన్నప్పుడు నీటిలో స్తంభించి ఉంటుంది. ఎంత గొప్ప విద్య చూడండి. ఏమి కథల్లో చల అండ్ అచల నేను ఒక మాట వచ్చింది. చల అచల రెండిట్లో చైతన్యం ఉంటుంది. ఇది అవసరమైతే అవయవాలు బయట లేకుంటే లోపల తీసుకుంటాం. కేవలం తాబేలుకు వీటి కొన్ని జీవరాశులకే భగవంతుడు అది పెట్టారు. అంటే ఏమిటి ఇది? ఏమి సూచిస్తుందంటే అవసరం లేనప్పుడు ఇంద్రియాలను విషయ సుఖాల నుంచి మరల్చగలడమే స్థితప్రజ్ఞకు బహిర్ముఖ ప్రవృత్తి నిలుపు చేసుకుని సీ ఆల్వేస్ ఇన్సైడ్ అవుట్ సైడ్ కాకుండా అంతర్ముఖ ప్రవృత్తిలోకి వెళ్ళగలిగే చిత్తవృత్తి నిరోధక కూర్మ ప్రతీక. ఈరోజు బుద్ధ పూర్ణిమ కూడా నేను చాలాసార్లు ముచ్చరించాను. 4-5 సార్లు చెప్పాను చెప్పబోయే అంశం. ఈ 5వ పర్యాయం బుద్ధ పూర్ణిమ సెలబ్రేట్ చేస్తాం. బుద్ధుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైన రోజు వైశాఖ పూర్ణిమ. 3 రకాలుగా ప్రాముఖ్యత ఉంటుంది. తర్వాత కొంత లోపలికి వెళ్తే సబ్జెక్ట్ వస్తుంది. ఆలోచన పరులు, మానవ జాతి నాయకులు, జంతుజాలం, వృక్షజాతి, ఖనిజ సంపద, ఇవన్నీ కూడా భౌగోళిక జీవుల చతుర్భుజ అస్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఇది సృష్టి క్రమం అనుకోవచ్చు. ఆ విధంగా అనాదిగా ఉన్న ఈ వ్యవస్థ కాలక్రమంలో ఒక మహా వైశాఖిగా తదుపరి కాలంలో ఇది బుద్ధ పూర్ణిమగాను ప్రసిద్ధంగా. దిస్ ఇస్ కాల్డ్ మహా వైశాఖి అండ్ బుద్ధ పూర్ణిమ అనే పేరుతో పిలుస్తుంటారు ఈరోజు. ఇందాక చెప్పినట్టు ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా అధిక ఫలితం ఇస్తాయని శాస్త్రం చెబుతుంది. గౌతమ బుద్ధుడు భూమండల ప్రభు అయిన సనత్ కుమారులు పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువలనే ఈ వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెంది.
భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయాల పుణ్యశ్రేణిలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. ఈ దశావతారాల్లో కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తారు భాగవత్ పురాణాలు చెప్తారు. ఈ బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ 3 అత్యంత, ఎవరికైనా ఒకరోజు ఒకటి ఇంపార్టెన్స్ ఉంది. ఏదో బర్త్ అండ్ డెత్ 2 ఒకటైతే ఇంకా 2. కానీ బుద్ధుని జీవితంలో చూడండి వైశాఖ పూర్ణిమ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. కపిలవస్తు రాజు శుద్ధోదండు మహామాయకు వైశాఖ పూర్ణిమ నాడు సిద్ధార్థుడుగా జన్మించాడు. మరొక వైశాఖ పూర్ణిమ నాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్థుడు బుద్ధుడుగా మారాడు. వేరొక వైశాఖ పూర్ణిమ నాడు నిర్యాణం చెందాడు. పుట్టుట, జ్ఞాన సముపార్జన, అవతార పరిసమాప్తి 3 కూడా ఈరోజు హోలీ డే, సేమ్ డే సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన చేతిలో ఉంది సెలక్షన్. తల్లి చనిపోవడంతో గౌతమి అనే ఒక మహిళ సిద్ధార్థుని పెంచింది. అందుకే గౌతముడు అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెప్తారు. ఇప్పుడు మన పుట్టపర్తిలో కూడా బోధి వృక్షం పెట్టారు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ యొక్క ప్లాంటేషన్ చేస్తున్నారు బోధి వృక్షాలు, ప్రేమతో అని. ఆ గౌతమ బుద్ధుడుగా చేసిన బోధి వృక్షానికి పూజ చేసే ఆచారము ఆ మహనీయ జీవిత కాలంలోనూ ప్రారంభం. బేతవన విహారంలో బుద్ధుడు బస చేసి ఉన్న రోజుల్లో ఒకనాడు భక్తులు పూలు తీసుకురాగా ఆ సమయంలో గౌతముడు ఎక్కడికో వెళ్ళారు. బుద్ధుని దర్శనం కోసం భక్తులు చాలాసేపు వేచి చూసి ఎంతటికీ రాకపోవడంతో నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదిలి వెళ్ళిపోయారు. దీన్ని గమనించిన బేతవన విహారదాత ఆనంద పిండకుడు పూజకు వినియోగం కాకుండా పుష్పాలు నిరుపయోగం కావటం అతనికి నచ్చలేదు. అనంతరం బుద్ధుడు వచ్చిన వెంటనే ఈ ఆనంద పిండకుడు ఈ విషయం వివరించాడు. ఆయన లేనప్పుడు కూడా పూజ సాగటానికి అక్కడ ఏదైనా వస్తువును ఉంచి వెళ్ళవలసిందని కోరాడు. శారీరక పారిభాగాది అంటే అవయవాలు, బాడీ కంటెంట్. శారీరక పారిభాగాది పూజలకు అంగీకరించిన బుద్ధుడు బోధివృక్షం పూజకు అనుమతించాడు. తన జీవిత కాలంలో కావచ్చు, తన తదనంతరం కావచ్చు, ఈ ఒక్క విధమైన పూజ సాగటమే తనకు సమ్మతమైనది చెప్పాడు. అప్పటి నుంచి బేతవన విహారంలో బోధి వృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు. స్వామి కూడా చెప్పారు, ఇది మహా వటవృక్షం అవుతుంది అని చెప్పడం జరిగింది ఆ రోజు. గయలోని బోధి వృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు. ఇప్పుడు గొప్ప ఉత్సవం సాగింది. అప్పుడు కోసల దేశపు రాజు తన పరివారంతో వచ్చి ఆ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది బౌద్ధ భిక్షులు తరలి వచ్చారు ఆ కార్యక్రమం. ఆ రోజు నుంచి వైశాఖ పూర్ణమి బోధి వృక్ష పూజ ఆనాటి నుంచి బౌద్ధులు ప్రత్యేకమైంది. ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణమి నాడు సాగించటం ఒక ఆచారంగా మొదలైంది. చాలా దేశాల్లో వ్యాప్తి చెంది బౌద్ధం. ఆ దేశాల్లో ఈ వైశాఖ పూర్ణమి నాడు బోధి వృక్ష పూజ సాగుతుంది.
బోధి వృక్షానికి జెండాలు కట్టి దీపాలు వెలిగించి పరిమళమైన జలాన్ని పోస్తారు. వాళ్ళు కూడా 2 రకాలు ఉంది, హీనాయన మహాయాన. హీనాయన బౌద్ధ మతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం నేటికి సాగుతుంది. రంగూను, పెగు, మాండలే మొదలైన ప్రాంతాల్లో బుద్ధ పూర్ణిమ అత్యంత వైభవంగా నియమనిష్టలతో చేస్తారు. ఆ రోజు మొత్తం సాగే ఈ ఉత్సవంలో మహిళలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయలుదేరుతారు. మన దగ్గర కుండలో తీసుకెళ్తారు, తీర్థయాత్రలాగా. మేళతాళాలు, దీపాలు, జెండాలు, బిగ్గెస్ట్ ఫీస్ట్. ఆ విధంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన సమూహాలు సాయంకాలానికి ఓ చోట కలుసుకుంటాయి. అత్యంత వైభవంగా సాగిన ఆ ఊరేగం చివరికి బౌద్ధ ఆలయానికి వెళ్తుంది. దేవాలయంలోకి ప్రవేశించి 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. అటు పిమ్మట కుండల్లో ఉన్న జలాలను వృక్షం మొదటలో పోస్తారు. మన దగ్గర వట సావిత్రి వ్రతం అని ఉంటుంది మన హైందవ సంస్కృతి. దిస్ కేమ్ ఫ్రమ్ దట్ ఓన్లీ అని శాస్త్రం చెబుతుంది. బుద్ధుని జీవితంలో జరిగిన ఒక సంఘటన చూద్దాం. చాలా మెసేజ్లు ఉన్నాయి నా దగ్గర. ఒక సందర్భంలో బుద్ధుడు ఒక భిక్ష పాత్రతో నిలబడి ఉన్న నుంచున్నాడు. అలాగా నుంచునేటప్పటికీ ఒకరోజు ఒక ఇంటి ముందు నుంచున్నాడు. ఆ ఇంటి అతనికి చిరాకు కలిగింది. ఆయన ఏమంటున్నాడు చూద్దాం. సోమరిపోతులు, ఇంటి కూడా సంపాదించుకోలేని చౌట సన్నాసులు, ఊరి మీద పడి జీవించే పరాణ భక్తులు, ఇలాంటి వారి వల్ల సమాజానికి ఆదర్శమా, ఉపయోగమా? పెడితే తింటారు, పొమ్మంటే పోతారు. ఇలా కాదు, ఏదేమైనా ఈరోజు వీరికి బుద్ధి చెప్పాలి అనుకున్నదే తడుగా కోపంతో బుద్ధుని చూస్తూ నానా మాటలు అన్నాడు. ఎంతసేపు తిడతాడు? తిట్టి తిట్టి అలసిపోయాడు. ఈ రోజులో పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుంటుంటాం. అయినా బుద్ధిలో మార్పు రాలేదు. సరికదా గాంధారాయణ శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, గాంధార అత్తా నీ దీవెనలు అయినాయా అంటాడు చివర్లు తిట్లను బట్టి. నేను చెప్తున్నా, అలా చెప్తుంటాను. ఆ తిట్లన్నీ స్వీకరించి అత్తా నీ దీవెనలు అయినాయా అంటాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ కూడా బుద్ధుడు చూడండి, తిట్టి తిట్టి అలసిపోయాడు. ఇక నోట మనం మాట రావట్లేదు అవతల యజమాని. అయ్యిందా, ఇంకేమైనా ఉందా అన్నట్టు చిరునవ్వుతో చూశాడు. అసలేమి జరగనట్టే. పైగా సుఖీబాబు అంటూ అతన్ని దీవించి మరీ కదిలాడు బుద్ధుడు. అక్కడ ఇది మరీ చిరెత్తుకొచ్చింది ఇంటి అతను. వెళ్ళిపోతున్న బుద్ధుడిని ఆకు మరీ అడిగాడు. మన బాంబే పల్లవి టైప్ అని. నేను ఎన్ని తిడుతున్నా కదా, నన్ను దీవించడం ఏమిటి, నీకేమన్నా పిచ్చా? అసలు బుర్ర ఉందా నీకు? భిక్ష కోసం మీ ముందుకు వచ్చాను. దాత ఏమిచ్చినా స్వీకరించడం భిక్షకుడి ధర్మం. దాత ఇష్టం, భిక్షగా వారు ఏమైనా ఇవ్వవచ్చు. ఆ పాత్రను ఆహారంతో నింపితే ఆ ఫలితం మీది. లేదు,
ఆ పాత్ర మీ తిట్లతో నింపితే అప్పుడు ఆ ఫలితం మీదే. శాస్త్రి గారు చెప్తుంటారు, వాయిదా ఇచ్చేట సంకలు కొట్టుకుంటున్నాడు. మంచిగా జరిగితే పలు ఏమన్నా నెగిటివ్ జరిగితే అది కూడా కర్మ మీది, తత్ఫలితము మీదైనప్పుడు నాకు నేను చెప్తాడు, కేవలం మానవులకు మాత్రమే యాక్షన్ అండ్ రియాక్షన్, వేరే జీవరాశికి అది లేదన్నాడు. ఎందుకంటే దే డోంట్ నో అబౌట్ ద రియాక్షన్ యానిమల్స్, బట్ వీ నో యాక్షన్ అండ్ రియాక్షన్ pretty well. సో తత్ఫలితం మీదైనప్పుడు నాకెందుకు చింత? దాతగా మీ పని మీరు చేశారు, స్వీకర్తగా నా పని నేను చేయాలిగా. ఏమిచ్చారు అన్న దాంతో నాకు ప్రమేయం లేదు. మీరేమిచ్చినా ప్రతిగా మీ పట్ల కృతజ్ఞతని వ్యక్తపరచడం భిక్షకుడు ధర్మం, గ్రాటిట్యూడ్ అన్నమాట. చూడండి ఎంత గొప్పగా. అదే కదా చేశాను అని అన్నాడు బుద్ధుడు. ఇప్పుడు ఆ ఇంటి ఆయన నివ్వెరపోయాడు తను, మరుక్షణం అతను బుద్ధుడి పాదాల వద్ద ఉన్నాడు. అతని కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి ధారాపాతం. బుద్ధుని మార్చాలని పూనుకున్న అతనిలోనే సమూలమైన మార్పు. ఆ విధంగా బుద్ధ పరమాత్మ ఒక తామరాకు మీద నీటి బొట్టు వాడి వంటి వాడు. స్వామివారిలాగా జీవిస్తూనే జీవితాన్ని ఎలా అంటకుండా ఉండాలో, జీవిస్తూనే ఆ జీవితాన్ని ఇతరుల కోసం ఎలా వాడాలో తెలిసి ఒక సజీవ సాక్ష్యం అని అతనికి అర్థమైంది. బుద్ధుడు లాంటి వ్యక్తి బహుశా ఈ భూమి మీద లేకుంటే మానవాళికి ఇది సాధ్యమైన సంగతి ఎలా నిరూపితమై ఉంటుంది. అతనికి ఇప్పుడు అర్థమైంది అనమాట. ఆ విధంగా శ్రీమన్నారాయణమూర్తి కూర్మావతారం, కూర్మ దేవాలయం శ్రీకూర్మం. మీ అందరు బహుశా చాలా మంది చూసి ఉండొచ్చు. ఇక్కడ శివకేశవులకు అభేదత్వం కనపడుతుంది క్షేత్రం. శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో శ్రీకాకుళం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వంశధార నది ఒడ్డున ఈ ఆలయం. కళింగరాజైన అనంగ భీముడు కూర్మనాథ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. కర్పూరేశ్వరుడు, హటకేశ్వరుడు, సుందరేశ్వరుడు, కోటీశ్వరుడు, పాతాల సిద్ధేశ్వరుడు అనే 5 ఈశ్వరులు క్షేత్రపాలకులు ఉన్న క్షేత్రం మహావైభవంగా వెలిగింది. కళింగరాజు కాలం అత్యంత ప్రాముఖ్యత, వైశిష్ట్యాన్ని చెబుతుంది. ఆ కూర్మావతారుడు ఒక భక్తుని కోరికపై స్వయంగా వెలిసిన క్షేత్రమే శ్రీకూర్మం. పశ్చిమ ముఖంగా వెలిసేట అది క్షేత్రం ముఖం. రామచంద్రమూర్తి, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులందరూ ఈ క్షేత్రాన్ని దర్శించారు అని చరిత్రలు చెప్తున్నాయి. 2 ధ్వజస్తంభాలు ఉంటాయి, మీకు చూసిన తెలియాలి. ఈ స్తంభాలు 2 శివకేశవులకు ప్రతీకగా చెప్తారు. మేబీ వైష్ణవ క్షేత్రం, అంటే శివకేశవుల చిహ్నాలుగా ఈ ధ్వజస్తంభాలు శివకేశవులుగా అభేదత్వాన్ని చూపిస్తున్నాయి. ఈ క్షేత్రం కృతయుగం నాటిది అని చరిత్ర చెబుతోంది. దేవాలయంలోని మూల విరాట్ సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్ఠింపబడుతుంది. దేవతల చేత నిర్మింపబడిన ఆలయము ప్రతిరోజు రాత్రి వేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు నైట్ షిఫ్ట్ అనమాట వెళ్ళిపోయేవాట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదాని మరొకటి పోలిక లేని విధంగా ఉంటాయని కాదు. ఆ శ్రీకూర్మంలో స్వామివారి పుష్కరిణి పేరు శ్వేతగుండం, చాలా పవిత్రమైంది.
స్వామి చేతిలోని సుదర్శన చక్రం చేత పుష్కరిణి ఆవిష్కరింపబడిందని, అందులో స్నానం చేస్తే కలిదోషాలు పోతాయని శాస్త్రం చెప్తుంది. శ్రీకూర్మంలో పితృకార్యాలను కూడా చేస్తుంటారు కదండి. ఎవరైనా చెప్తారా? ఎనిబడి ఒక 2 నిమిషాలు శ్రీకూర్మం గురించి. సారాం సార్, మీరే మీరు కానీ సిహెచ్ఎల్ పరమాత్మ కానీ చెప్పగలరు. శ్రీకూర్మం వెళ్ళామండి. మీరు చెప్పినట్టు 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. అక్కడ స్వామి చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట చూడడానికి. చాలా పురాతనమైన స్థలం అది. అది దర్శించుకోవడం చాలా భాగ్యం అనిపించింది. అక్కడ కూర్మావతారం ఈ మన తాబేళ్లు చాలా ఉన్నాయి. అది సార్, మరి ఇంకా అది దర్శించుకోవడం చాలా అదృష్టం. ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే తప్పగా రండి, వెళ్దాం అందరం. సాయిరాం. అక్కడ విష్ణు పాదాలు ఉంటాయి కదండి. విష్ణు పాదాలు ఉన్నాయండి. అక్కడ పితృ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. పితృ కార్యక్రమాలు చేస్తారు. సాయిరాం. సాయిరాం. సాయిరాం గురువు గారు, మీకు అరసవిల్లి తీసుకెళ్ళినప్పుడు శ్రీకూర్మం వెళ్దాం అంటే టైం అయిపోయింది అనుకున్నాం. అప్పుడు అందుకు మనం వెళ్ళలేపాం. అప్పుడు సరే, ఇది భారతదేశంలో ఇది ఒక్కటేట కూర్మావతారం ఉంది. ఇక్కడ కూర్మావతారం పడమట ముఖంగా తిరిగి ఉంటుంది. అదే ఇందాక చెప్పాను. సందర్భంలో అగ్నిదేవుడు వశిష్ఠతో ఒక అన్నమాట ఒక కంక్లూడ్ చేస్తాను. వశిష్ఠ ఇప్పుడు కూర్మావతారం గురించి చెప్తున్నాను అని చెప్తున్నాడు అగ్నిదేవుడు. దీని వినిన సమస్త పాపములు నశించను. పూర్వము దేవాసుర సంగ్రామమున దైత్యులు దేవతలను ఓడించిరి. వీరికి దూర్వాసన శాపం వలన లక్ష్మి కూడా తొలగిపోయాను. సమస్త దేవతలు క్షీరసాగరమందు శయనించి ఉన్న విష్ణు భగవాన్ చెంతకేగి భగవాన్ తమ దేవతలను రక్షించవలను ప్రార్థించారు. ఇప్పుడు శ్రీహరి బ్రహ్మాది ఇందాక అనుకుంది, దేవగణములారా మీరు క్షీర సాముద్రమును మదించుడు అమృతమును పొందుటకును లక్ష్మీ ప్రాప్తి కలుగుటకును మీరు అసురులతో సంధి చేసుకునవలను. ఏదైనా ఒక మహత్కార్యం నిర్వహించవలనన్నా ఒక మహత్ ప్రయోజనం పొందకూడను శత్రువులైన సంధి చేసుకోండి. నేను వేరే రకంగా మాట్లాడలేదండి, వేరే మాటలు కూడా మాట్లాడదు. నేను మిమ్మల్ని అమృతమునకు అప్పుదారులు చేసి దైత్యులను వంచితులను గావించదు. మీరు దైత్యరాజు బలచక్రవర్తి నాయకునిగా నియమించుకుని మందరాచలమును కవ్వముగా చేసి వాసుకి సర్పము కవ్వము త్రాడుగా చేసి నా సహాయం కూడా పొంది క్షీరసాగరం మరించుడు అని చెప్పారు నారాయణమూర్తి. సో దే డన్ లైక్ దట్. ఒకవైపు దేవతలు ఆ వాసుకి యొక్క సర్ప నిశ్వాసములకు దానవులు బలహీనవుతుంటారు. దేవతలు భగవాన్ కృపాదృష్టితో బలవంతులు అవుతారు. ఇందులో అనుకున్నాం నో బేస్ కింద మందరాచలం మునిగిపోయింది. అప్పుడు భగవాన్ కశ్యప రూపం అంటే కూర్మ రూపం ధరించి తన వీపుపై మోసాడు. దెన్ ది కంటిన్యూ మదనం. ఆలాహలం ప్రకటమైంది. నీలగ్రీవాయ హరికి శంకర భగవాన్ కంఠమందు ధరించాడు. కంఠమును నల్లని మట్టి అయితే శంకర భగవాన్ నీలకంఠ నామం అయ్యాడు. వారుణిదేవి, పారిజాత వృక్షం, కౌస్తుభమణి, గోవులు, అప్సరసులు, లక్ష్మీదేవి విష్ణు భగవాన్ చేరింది. ధన్వంతరి అమృత కలశంతో వచ్చాడు. దైత్యుల కలశాన్ని లాక్కుని దాని నుంచి సగం దేవతలకి ఇచ్చి మిగిలిన తీసుకొని ఎంబాది దైత్యులు వెళ్తుంది. ఇప్పుడు మోహిని రూపం ధరించాడు. ఆ రూపాన్ని చూసి దైత్యులు మోహితులయ్యారు. ఓ సుముఖి, నీవు మాకు భార్యపై అమృతం మాటే త్రాగించమని కోరుకున్నారు. మాకు ఆ మోహనాన్ని చూసి తప్పక అన్నాడు. ఆ విధంగా మోహిని రూపంలో వారికి వాళ్ళ మాయ చేసి ఇక ప్రసాదంగా ఇవ్వటం జరిగింది.
ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోక సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.